ముందుగా దేవుని పరిశుద్ధ ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా దేవుని తోడ్పాటు చేత మరి ఈ దినం కనెక్ట్ అయినటువంటి సంఘ ప్రియులకు తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ప్రభునందు మిమ్మల్ని అందరినీ దీవించుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము ప్రభు ఇచ్చిన తోడ్పాటు చేత హెబ్రీలకు రాసిన పత్రిక ముగింపు భాగమును మనం ధ్యానించి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా మాసంలో గడిచింది, అనేక వారాల నుంచి ధ్యానించిన సందర్భం. ఇందులో ఉన్నటువంటి సారాంశం మీ హృదయం పట్టబడాలని నేను కోరుకుంటున్నాను. మరలా లోకపు శోధనల చేత, మన భౌతిక పరిస్థితుల చేత మనం నమ్మినటువంటి ఈ రక్షకుని యొద్ద నుంచి వెనుక తీసేటువంటి పరిస్థితులు ఏర్పడకుండా వాటిని జయించుకొని ముందుకు సాగాలన్నటువంటి ప్రేరణనిచ్చే విధంగా ఈ పత్రిక రాయబడిందని అనేక వారములు మీతో ప్రారంభంలో నేను చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, ఈ విశ్వాసం చేత ఒకరినొకరిని స్థిరపరచుకుందాం, తుదమట్టుకు ప్రభువులు నిలిచి ఉందాం. దేవుని పరిశుద్ధ లేఖనం స్థిరంగా మనతో చెబుతున్నది, క్రీస్తులో మనం కొనసాగుట అనేది ఒక పందెంగా పోల్చడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, మనం అందరం ఇప్పుడు పందెంలో పరిగెత్తుతున్నాం. ముగింపు వరకు చేరుకున్న వానికి ఉన్నతమైన బహుమానం ఉంది తప్ప వెనక తీసిన వాడికి ఎటువంటి బహుమానం లేదని దేవుని వాక్యం మనకు స్పష్టం చేసింది. ఏదో రకంగా ఒకరి చేతులను ఒకరు సహకారంగా ఉంచుకుంటూ, ఒకరి కాళ్ళను ఒకరు బలపరుచుకుంటూ, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకుంటూ, మనము ఒకరి భారంలో ఒకరిని భరించుకుంటూ ఈ పందెంలో తుదమట్టుకు సాగాలన్నటువంటి దేవుని వాక్యం యొక్క పిలుపు మన ఎడల. వెనక తీస్తున్న వారిని దేవుడు మనకు చూపించినట్లయితే వారి నిమిత్తం విజ్ఞాపన చేయమన్నాడు. వారి నిమిత్తము దేవుని శక్తి చేత వారిని ఆదరించమన్నాడు. దేవుని వాక్యం చేత వారి యొక్క శోధనలో కావచ్చు, వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో మనం వారికి సహకారం చేసి ఒకరి భారం ఒకరు భరించుకుంటూ ముందుకు సాగాలన్నటువంటి బాధ్యత మన మీద ఉన్నది, మనం మరవకూడదు. అందుకోసమే కొద్దిసేపు ఇది అధ్యాయాలుగా విడగొట్టబడింది అన్నటువంటి ఆలోచనను పక్కపెట్టి చూడగలిగితే మనకు తెలుసు, 12వ అధ్యాయంగా ఉన్నటువంటి భాగంలోనే కనపడుతుంది, మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదుము అని. మనం ఒక పందెంలో పరిగెత్తుతున్నామంటే ఆ పందెంకు సంబంధించినటువంటి ఒక విధంగా ఒక రన్నింగ్ రేస్ ఉందనుకోండి. ఆ రన్నింగ్ రేస్కు ఖచ్చితంగా మార్క్స్ ఉంటాయి. ప్రియమైన వాళ్ళ, స్టేడియంలో కొన్ని గుర్తులు ఉంటాయి. ఏది మొదటి లైను, ఏది ఫినిషింగ్ లైను, ఎవరు ఏ లైన్లో వారు కేటాయించినటువంటి ఏ నంబర్ లైన్లో వాళ్ళు పరిగెత్తాలన్నటువంటి మార్కింగ్ ఉంటుంది. మనం చూస్తుంటాం పందెంలలో. ఒక విధంగా భౌతిక సంబంధమైనటువంటి పందానికి కొన్ని నియమాలు లేకపోతే కొన్ని మార్క్స్, కొన్ని గుర్తులు ఉన్నట్టుగా ఇప్పుడు మన ఎదుట ఉంచబడింది క్రీస్తులో పందెం అని మనం అంగీకరించగలిగితే దీనికి కూడా కొన్ని గుర్తులు ఉన్నవి. ప్రియమైన వాళ్ళారా, ఏంటి ఆ గుర్తులు? ఎందుకంటే ఆ గుర్తులో పరిగెడితేనే మనము నియమ ప్రకారము పరిగెడుతున్న వారం అవుతాం. బృందీ సంఘంతో పౌలు గారు కూడా అంటారు కదా, నేను ఒక నియమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం నేను పోరాడుచున్నాను. ఆ నియమం లేకపోతే ఆ పందెంలో ఆ పరుగుకు అర్థం ఉండదు. మనకు తెలుసు, అది మనం గ్రహించాలి. ఈరోజు క్రీస్తులో కూడా ఈ పందెంలో ఉన్నటువంటి గుర్తులు ఏంటి అని మనం చూడగలిగితే ఒక విధంగా 13వ అధ్యాయంలో చెప్పినటువంటి విషయాలన్నీ క్రీస్తులో మనం పెరగెడుతున్న ఈ పరుగు పందెంలో మన గుర్తులు. ప్రియమైన వాళ్ళారా, మన మార్క్స్. అందుకోసం అందులో ఉన్నటువంటి విషయాలు చూస్తున్నాం. 2 వారాలకు పూర్వం మనం మాట్లాడుకున్నప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే ఈ 13వ అధ్యాయంలో 12 విషయాలను ప్రభువు మనకు నేర్పిస్తున్నాడని మీకు గుర్తు చేయడం జరిగింది. అందులో మనం 6ని చూసాం. ఈరోజు మిగిలిన 6ని కూడా చూసి ముగించుకుంటాం ఈరోజు ఈ మాటలు. ఆ 12 విషయాలు మనకు ఒక విధంగా ఏ విధంగా అర్థం కావాలంటే మనం ప్రభువులో పరిగెడుతున్న ఈ పందానికి ఒక విధంగా మార్క్స్, గుర్తులు. మొదటి వాక్యం నుంచి మొదలు పెట్టుకొని 7వ వాక్యం వరకు మనం చూసుకున్నాం. ఒక విధంగా 8వ వాక్యం వరకు అందులో 6 విషయాలు మీకు గుర్తు చేయడం జరిగింది. ప్రియమైన వాళ్ళ, మరొక్కసారి రివైజ్ చేసుకుందాం. గుర్తు తెచ్చుకోవడానికి మరలా నేను వాటిని ప్రస్తావిస్తున్నాను మీ దృష్టికి. మొదటి గుర్తు ప్రభు మనకేం చెప్పాడు అని అంటే, ఇదిగో సహోదర ప్రేమ మీరు నిలవరముగా ఉండనియండి. మన చూపు, మనం పరిగెడుతున్న ఈ పరుగు పందెం ముందు మన చూపు క్రీస్తు వైపే ఉందనుకోండి, విశ్వాసమునకు కర్తయో దాన్ని కొనసాగించేవాడు అయిన యేసు వైపే మన చూపు ఉందనుకోండి, మనం మన పందెంలో ఉన్నటువంటి ఒక గుర్తుగా ఉన్నటువంటి సహోదర ప్రేమలో మనం నిలకడగా ఉంటాము. ఒకవేళ ప్రభు వైపు మన దృష్టి లేదనుకోండి, సహోదర ప్రేమను మనం విసర్జిస్తాం. ప్రియమైన వాళ్ళు, సహోదరుని నిందిస్తాం, సహోదరుని దూషిస్తాం, సహోదరుని గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్తుంటాం, బ్యాక్ బైటింగ్ అంటుంటాం కదా. వారు లేనప్పుడు వారి గురించి మాట్లాడుతుంటాం. వారి సంబంధమైన విషయాలు
వారి రహస్యమైన సంగతులన్నింటినీ మనం బహిర్గతం చేస్తుంటాం. ఎందుకంటే ప్రేమ లేదు కదా, వారిని ఓర్వటం లేదు, తాళటం లేదు, వారి మంచిని కోరుకోవటం లేదు. ఇదంతా దేనికి లోపంగా ఉంది అని అంటే మనము పరిగెడుతున్న ఈ పరుగు పందెంలో మన మార్కును క్రాస్ చేసాం, మనం దాటేసాం. ఫౌల్ స్టార్ట్ అని ఒకటి ఉంటుంది ప్రియమైన అలా రన్నింగ్లో. పందెం మొదలవుతున్నప్పుడు సెట్ అంటాడు, సెట్ అన్న తర్వాత గన్తో ట్రిగర్ పేల్చగానే స్టార్ట్ అవుతుంది పరుగు పందెం. ఆ పందెంలో చూస్తున్నప్పుడు బాగానే స్టార్ట్ అయింది కదా, కొంతమంది ఎందుకు సడన్గా మధ్యలో ఆగిపోయారని మనం చూస్తుంటే అప్పుడప్పుడు కొన్ని వీడియోల్లో ఫౌల్ స్టార్ట్ అనే ఒక తప్పిదమైన ప్రారంభం చేశాడు. ఆ ఫౌల్ స్టార్ట్ని బట్టి డిస్క్వాలిఫై అయిపోయాడు. ఇక్కడ ఒక విధంగా మన డిస్క్వాలిఫికేషన్ ఏముంది అని అంటే దేవుని స్థిరమైన వాక్యం బట్టి గ్రహించడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుని లేఖనం చెప్తుంది, సహోదర ప్రేమ నిలవరముగా ఉంటుంది అతనిలో. ఇది మొదటి గుర్తు. రెండవ గుర్తును చెప్తూ ఏమన్నాడంటే ప్రభు, ఇదిగో మీరు ఆతిథ్యమును చెయ్య మరవకుండి. ఒక విధంగా ఒకప్పుడు పూర్వీకులు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఈరోజు మన గృహములు, మన చేతుల కష్టము, మనం ఇతరులకు, మనం ఒక విధంగా పరువులకు, స్ట్రేంజర్స్కి మనం ఆతిథ్యం చేయబద్దులమని ఇంకొక గుర్తును చెబుతున్నాడు ప్రభు. మనం ఆయన వైపే చూస్తున్నాం అనుకోండి, ఇది నేను ప్రభువుకు చేస్తున్నానన్నటువంటి భావనతో, ఇదిగో గిన్నెలో చన్నీళ్ళు ఇచ్చిన వాడికి ఇగో నాకు చేసినట్టు అన్నటువంటి ఉపమానపు నెరవేర్పుగా మనం కొన్ని కార్యములు చేస్తాం. ప్రభు వైపు మనం చూడలేదనుకోండి, ఆతిథ్యం చేయడం మరుస్తాం ప్రియమైన వాళ్ళారా. మూడో గుర్తుని చెప్పి ఏమన్నాడంటే, ఇదిగో శ్రమలో ఉన్న వారిని మీరు మరవద్దు. ఒక విధంగా వారి బంధకంలో మీరున్నట్టుగా, వారి శ్రమలతో మీరు కూడా పాలువారు అవుతున్నంతగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి గురించి మనం ప్రార్థన చేయబద్దులం, మన శక్తిని బట్టి, దేవుడి ప్రేరేపణను బట్టి వారికి సహాయం చేయబద్దులం, అవసరమైతే వారి నిమిత్తం కొంత శ్రమను ఓర్వబద్దులం ఉన్నటువంటి మూడవ గుర్తును కూడా మనకు చూపెడుతున్నాడు. మన మార్క్స్ ప్రియమైన వాళ్ళారు మన పందెంలో ఇవి అలవర్చుకుందామండి. గతంలో మనకు తెలియదు, ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇవన్నీ నిర్దిష్టంగా చేయాలన్నటువంటి ఆజ్ఞను ఒకప్పుడు మనం పొందుకోలేదు. బట్ ఇప్పుడు ఆజ్ఞను పొందుకున్న వారముగా, ఆ గుర్తులను కనిపెట్టుకుంటున్న వారముగా, ఆ పందెంలో పరిగెత్తుదామన్న ఆలోచనతో ఉన్నవారముగా వీటిలో ఇక నుంచి మనల్ని మనం పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక విధంగా అండి మనం చాలా బిజీ అండి బీయింగ్ ఏ క్రిస్టియన్గా. ఒక క్రైస్తవునిగా బ్రతకడంలో మనం చాలా బిజీగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఇక వేరే వాటికి మన దగ్గర సమయం లేదు, చోటు అంతకన్నా లేదని గ్రహించాలి మనం. ఇవన్నీ నెరవేర్చడంలో ఇంత బిజీగా ఉన్న తర్వాత ఇక వేరే విషయాల గురించి మనం ఏం ఆలోచిస్తాం చెప్పండి. వేరే వాటిని పట్టించుకునేంత తీరిక కూడా మనకు ఉండొద్దు. ఒక సరైనటువంటి క్రైస్తవుని విలువ మనకు అర్థమైతే మన మనసులో, మన ఆలోచనలో, మన క్రియల్లో, మన చూపుల్లో చోటు లేనంతగా, మన మాటల్లో చోటు లేనంతగా మనము ఇప్పుడు బిజీగా ఉన్నాం ప్రియమైన వాళ్ళ ఈ వాక్యాలను బట్టి చూస్తే. నాలుగో విషయాన్ని చెప్పాడు, ఏమన్నాడు? ఖచ్చితంగా అంటున్నాడు, ఇక అన్ని విషయంలో మీ వివాహము ఘనమైందిగా చూసుకోండి, మీ పాన్పు నిష్కల్మషమైందిగా కాపాడుకోండి. మనం యేసు వైపే చూస్తున్నాం అనుకోండి, ఆ ప్రభు యొక్క ప్రేరణ మన మీద ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అని అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైందిగా కాపాడుకుంటారట. ప్రభు వైపు చూడకపోతే వివాహం యొక్క విలువను తూలనాడతాం, జీవమును, ఆ కృపావరం యొక్క ప్రత్యక్షత పొందుకొని వారముగా ఉంటాం. అందుకోసం మనస్పర్ధలతో, దూషణలతో, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నట్టు వివాహంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధంను గురించి మాట్లాడుతున్నాను. ఇక ఘనమైంది ఎక్కడిదక్కడ. అదే నాలుగో విషయం. ఐదో విషయాన్ని మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడంటే, ఈ పందెంలో పరిగెడుతున్నప్పుడు మనకి ఇంకొక గుర్తునిస్తే ఏమన్నాడు అని అంటే, మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొందండి, ధనాపేక్షతో ఉండకండి. దానికి స్థిరంగా ప్రభు చెప్పాడు, ఇగో నేను నిన్ను ఎడబాయను, ఇక తోడుగా ఉన్నాను అని ఆయనే చెప్పుచున్నాడు కదా. అందుకోసం ఇక నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగల వారముగా ఉంటూ కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండే జీవితమును అలవర్చుకోవాలని ఈ పందెంలో ఉన్నటువంటి ఇంకొక గుర్తు మనకు నేర్పిస్తుంది. దీని నుంచి బయటికి పోయామంటే విలాసములు, లోక మర్యాదలో ఉన్నటువంటి ఆడంబరాలు, గొప్పలు, డాంబికాలు ఇవన్నీ చూపించుకునేటువంటి భౌతిక స్థితి. దానికి అలవర్చుకున్నది ఏమిటంటే ధనాపేక్ష. ధనానికి ఒక సిద్ధాంతం ఉంది ప్రియమైన వాళ్ళారా, ఎంత సంపాదిస్తుంటే అంత కోరుకునేటువంటి లక్షణం దానికి ఉంటుంది. అలానే పనిచేస్తుందండి. సంపాదిస్తున్న కొద్దీ కోరుకునేటువంటి బుద్ధి దాన్ని పుట్టిస్తుంది. కనుక ధనముతో ఒక క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడింది మనకు. ఇది చాలా తీవ్రమైనటువంటి శోధన. నిజం ప్రియమైన వాళ్ళారా, దీని నుంచి బయటపడ్డం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యము. పరిశుద్ధాత్మ పరిపూర్ణ నింపుదల కలిగి ఉంటేనే దీనిలో నుంచి విజయమును చూడగలిగేటువంటి పెద్ద శోధన ఇది. బైబిల్ ఉన్నటువంటి చాలామంది భక్తులు, చాలామంది దేవునికి
విరోధంగా బతికిన అనేక మంది అటువంటి సారాంశములు లేకపోతే వారి యొక్క మాదిరులు మన కొరకు రాయబడ్డాయి. ధనాన్ని ఆశించినందుకు పూర్వం ఎలా ఉన్నారు, ఆశించకముందు దేవునితో ఎంత బలంగా ఉన్నారని అనేకములు చెప్పబడ్డాయి. బైబిల్ చదువుటను బట్టి మనం గ్రహించుకోగలము. ఇంకా 6వ విషయాన్ని నేర్పిస్తూ ప్రభువు స్థిరముగా చెప్పింది ఏమిటి అని అంటే, ఇదిగో మిమ్మల్ని వాక్యంలోనికి నడిపించినటువంటి దేవుని నాయకులైన వారిని, దేవుని సేవకులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని మరవకండి. వారి యొక్క విశ్వాస ఫలము వారు అంతం వట్టుకు ఎంత జాగ్రత్తగా అందులో నిలిచి ఉన్నారో, ఆ అంతం వరకు జాగ్రత్తగా ఉన్నటువంటి ఆ రీతిని మీరు పరీక్షించి స్థిరముగా బైబిల్ పురికొలుపుతూ చెప్పింది ఏమిటంటే, ఇదిగో వారి విశ్వాసమును మీరు ఇప్పుడు అనుసరించండి. ఎంత గొప్ప మాట ప్రియమైన వారలారా. వినడం వలన విశ్వాసం కలిగిన వాక్యానికి ఎంతైతే విలువనిచ్చాడో విశ్వాసం చోట అంతే విలువను మళ్ళీ ఎవరికి ఆపాదిస్తున్నాడు దేవుడు అంటే స్థిరంగా మనం అంగీకరించగలిగితే, అంతం వరకు వారి ప్రవర్తన ఫలంను కనిపెట్టుకొని బ్రతికినటువంటి దేవుని పరిశుద్ధ సేవకుల యొక్క విశ్వాసం మీరు ఫాలో అవ్వండి. ఒక విధంగా వాళ్ళని ఇమిటేట్ చేయండి. అలాంటి వాళ్ళని వెతుక్కోవాలి ప్రియమైన వాళ్ళారా. అలాంటి వాళ్ళ కోసం వెనక్కు వెళ్ళాలి, చరిత్రలో ఎవరున్నారో చూసుకోవాలి. ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి పుస్తకాలు పట్టుకుంటామో, ప్రసంగాలు పట్టుకుంటామో, వారి గురించినటువంటి సందర్భాలు దొరుకుతాయో ఏదో ఒక రకంగా అట్టి వారి యొక్క క్రియాఫలము అంతవరకు ఆ విశ్వాసంలో నిలిచి ఉన్నటువంటి ఆ గొప్ప ఓదార్పు పురికొల్పు మనతో ఉండాలి. చాలా భారమైనవి ఈ గుర్తులు, మనం విడవద్దు. ఈ 6 విషయములు చెప్పాడు. 6లో పాజిటివ్గా ఉండాలి, ప్రభు అనుకున్నట్టుగా ఉండాలంటే విశ్వాసమునకు కర్తే దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచుట కావాలి మనకి. 6లో నెగిటివ్ ఏమిటి అంటే అన్నిటిని కొట్టేసేటువంటి మనసు ఎందుకు వస్తుంది అని అంటే ప్రభు వైపు చూడకుండా అనవసరమైనవి చూసేటువంటి మనసు. ఇక 7వ విషయంలోకి సాగుదాం ప్రియమైన వాళ్ళరా. ఇలా 6 విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనకు మధ్యలో 8వ వాక్యం ఏమని తెలిసిందంటే, అలా విశ్వాసంలో తుదమట్టుకు నిలిచిన్న వారి యొక్క విశ్వాసమును వెంబడిస్తే మనకు తెలిసేది ఏంటంటే ప్రభువు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని వారి విశ్వాసం నుంచి మనం గ్రహించగలము. పూర్వకాలంలో నుండి దేవుడు వాళ్ళతో అలా బిహేవ్ చేశాడే కానీ ఇప్పుడున్న కాలంలో మనతో చాలా ఫేవరబుల్గా ఉంటాడనడానికి లేదు ప్రియమైన వాళ్ళ. ఆయన అప్పుడు వారితో అలా ఉన్న దేవుడు ఇప్పుడు మనతో కూడా అలానే ఉంటాడు. చాలా విషయాలకు, అన్ని విషయాలకు ప్రభువులో మార్పు లేదు ప్రియమైన వాళ్ళ. అది నేర్చుకోవాలి మనం. అది ఎలా నేర్చుకోగలము ప్రభువులో మార్పు లేదు అని అంటే, పూర్వపు నాయకుల యొక్క విశ్వాస ఫలమును చూస్తేనే మనకు తెలుస్తుంది ప్రభు ఎంత స్థిరుడో. ఇక 9వ వాక్యం నుంచి కొన్ని వాక్యాలకు సాగిద్దాం. ఎందుకనంటే మిగిలిన 6 విషయాలు కూడా ఈరోజు మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. 9వ వాక్యం నుంచి చదువుతున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నాడంటే 7వ విషయంగా, ఈ 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 12లో 7వ విషయంగా, ఇదిగో నానా విధములైన అన్య బోధల విషయమే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది కూడా మన 12లో ఇంకొక గుర్తు ప్రియమైన వాళ్ళరా. స్ట్రేంజ్ టీచింగ్స్, ఒక విధంగా అన్య బోధలు, నానా విధములైన అన్య బోధల విషయంలో ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు స్థిరంగా మనతో చెప్పినాడు, మనల్ని ఆరోగ్యకరమైన బోధ కిందికి పిలిచి ఉన్నాడు. సంఘంలో మనం గతంలో మాట్లాడుకున్నాం, ఈ బోధ ఎంత ప్రమాదకరమైందో మనం వినడానికి ప్రయత్నం చేసాం. మీ ఆలోచన, నా ఆలోచన, లేకపోతే మనం వాక్యానికి చెవిచ్చే విధానం ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైన మంచి బోధనకు ఈ చెవి యొగ్గే వారముగా ఉండాలి. హితబోధను సహించే వారముగా ఉండాలి తప్ప దురద చెవులు గలవారమే నానా రకములైనటువంటి అన్య బోధల వైపు మన చెవి త్రిప్పేవారముగా మనం ఉండకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళ. దానికోసం యూదా గారు కూడా తన 1వ పత్రిక రాశారు, 1వ అధ్యాయం 3వ వాక్యంగా మనం చూడగలిగితే అక్కడ కూడా ఏమంటాడంటే, ఒక మంచి బోధ నిమిత్తం అవసరమైతే పోరాటం కూడా చేయవలసి వస్తుందని చెప్పాడు అని అంటే ఎంత జాగ్రత్త మీరు ఆలోచించాలి. ఒకప్పుడన్నా అండి సేవకుడు తిరుగుతూ గ్రామాలను దర్శిస్తూ సంఘాల్లోనికి వచ్చి బోధించేంత వరకు బోధ తెలియకపోయేదండి. ఎందుకంటే అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదు, లేకపోతే టీవీ ద్వారానో, ఫోన్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో ప్రసంగాలు ఎక్కడివి. ఒకప్పుడు సేవకుడు వచ్చి బోధించేంత వరకు బోధ తెలవని దినాలు, అవే మంచి రోజులు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనకేం మంచి ఉంది చెప్పండి? చాలా దొరికింది మనం అనుకుంటున్నాం, కానీ ఈ దొరికిన దాంట్లో మంచి ఎంతో, లేకపోతే దేవునికి విరోధమైంది ఎంతో, స్వార్థంతో కూడింది ఎంతో, స్వలాభాపేక్షతో బోధించేదెంతో ఎవరు చూడవచ్చారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు టక్కిన చేతిలోనికి వచ్చేసింది, నచ్చినప్పుడు వింటున్నాం, కావాలనుకుంటున్నాం, వినగలుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ వింటున్న దాని విషయంలో ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం. ఎందుకంటే నానా విధములైన అన్య బోధలు ఉన్నామని ప్రభువే చెప్తున్నాడు. వాటి విషయంలో జాగ్రత్త. అవి ఎలాంటివి అంటే అవసరమైతే తిప్పేస్తాయి అంటున్నాడండి ప్రభువులో నుంచి. పేతురుగారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొత్తం అదే చెప్పాడు కదా. తమను కొన్న ప్రభువును కూడా విసర్జించుచు అధిక లోబులై వారి లాభమును ఆర్జించుకోవడానికి
కల్పనా కథలను బోధించేస్తారట, దేవుని యొక్క వాక్యమును మొత్తం తిప్పేస్తారట, శిలువ త్యాగమును మొత్తం తృణీకరించేస్తారట. ఇన్ని జరుగుతాయి. ఈ సమయంలో ఒకటి మాట ఎఫెసీ పత్రికలో ఉన్నది మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కూడా మనతో ఏమని మాట్లాడుతుందో మీరు చూడగలిగితే. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నేను చదువుతున్నాను. 13వ వాక్యం ఏం చెప్పిందంటే, ప్రభు ఇదిగో మనము క్రీస్తులో అంటే క్షమాభివృద్ధి నొందుటకును పరిచర్య ధర్మం జరుగుటకు దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని ఉపచారకులుగాను, కొందరిని కాపర్లుగాను దేవుడు నియమించాడని 5 జాబితా చెబుతాడు అక్కడ. ఇలా నియమించిన తర్వాత ఏమన్నాడంటే 14లో, అందువలన ఇలా నియమించినందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు ఉండక. అలాంటి ప్రమాదం చాలా స్థిరంగా ఉంది ప్రియమైన వాళ్ళారా. నిజంగా ఈరోజు అంతులేనంత ఉంది. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తుంటే వాటికి ఇంత లక్షల మంది చూడగలిగేంత సమయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవునిగా ఉన్నవారు సరే, వేరే వారి సంగతి అవసరం లేదు ప్రియమైన వాళ్ళు. ఈరోజు మీరు నేను ఒక సంఘం కదా, ఒక శరీరం కదా. ప్రభునందు మీరు నన్ను అడుగుతున్న మాట, నేను మిమ్మల్ని అడుగుతున్న మాట, దేనికి సమయం కేటాయిస్తున్నాం? బోధ విషయంలో ఎలాంటి బోధకు మనం చెవియొగ్గుతున్నాం? ఆలోచించుకోవాలి స్థిరముగా. ఎందుకంటే ఆ ప్రమాదం ఉందని ప్రభు ఖచ్చితంగా చెబుతున్నాడు కదా. నానా విధములైన అన్య బోధల చేత మీరు తిరుపబడకండి, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అందుకోసం ప్రభు ఏమన్నాడంటే, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. ఇది ఎదిగే కాలం ప్రియమైన వాళ్ళారా. ఎదుగుదల లేకుండా ఒక దగ్గర ఆగిపోయే కాలము కాదు. నేను చాలా బిజీ అండి మనం. వాస్తవానికి ఇవన్నీ నెరవేర్పులో మనం చాలా బిజీగా ఉండవలసిన వారం. వేరే వాటికి చోటు ఎక్కడిది? ఇంకా నాకు సమయం లేదు అన్నంతగా, నాకు సమయమే లేదని మనం చెప్పుకోవాల్సిన వారం, ఇతరులకు చెప్పవలసిన వారము మనము. వేరే అప్రయోజనమైన వాటి ఎందు మీరు నిమగ్నులై ఉండకండి ప్రియమైన వాళ్ళారా. వాటితో మనం వ్యర్థం చేసుకున్న కాలము చాలు. ఇక ఈ పందెంలో మనం తుదమట్టుకు సాగాలి అంటే ఈ గుర్తులలో, ఈ మార్క్స్లో మనం ఉండాలి అంతే. ఇంకా మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 13కు వచ్చేయండి, 9-10 వాక్యములు. ఎందుకంటే ఈ మాట రాస్తున్నప్పుడు ఈ పత్రిక రాయబడినటువంటి విశ్వాసులకు కూడా కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే స్థిరంగా మీతో చెప్పాను కదా, ఇది యూదా మతంలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి క్రైస్తవులకు రాయబడుతుందని మీకు చెప్పాను. ఒక విధంగా జూ క్రిస్టియన్స్కి రాయబడుతున్నటువంటి లెటర్ అండి ఇది, యూదులో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులకు. అందుకోసం వాళ్ళతో ఏమని చెప్తున్నాడో మీరు చూడగలిగితే, ఇదిగో నానా విధములైన అన్య బోధల చేత తిప్పబడకండి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకున్నట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. ఎందుకు వాళ్ళతో ఈ మాట మాట్లాడవలసి వచ్చింది? కొంచెం మనకు కూడా అవసరం అవుతుంది ఈ మాట. ఒకసారి వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకు సడన్గా నానా బోధల చేత తిప్పబడకండి, అన్ని బోధల చేత తిప్పబడకండి అని చెప్పిన తర్వాత వెంటనే ఇదిగో భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయంను స్థిరపరచుకున్నట్టు మంచిదని ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, ఒక విధంగా భోజన పదార్థములను బట్టి కాక అంటే ఒక విధంగా అంటే భోజన సంబంధమైనవి లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి ఆచారములు ఎక్కువ చేశాయండి యూద మతంలోనికి. ప్రభు కూడా గతంలో మాట్లాడిన మాటలు, ఇదిగో మీరు అవసరమైతే దేవుని ఆజ్ఞను నిరర్ధకం చేయుటకు ఇదిగో మనుషులు కల్పించినటువంటి పద్ధతులను మీరు గొప్పవి చేశారా లేదంటే చాలా వచ్చాయి. ఇత్తడి పాత్రల బాప్తిసం అన్న ఒక పదం మనకు కనపడుతుంది. అలాగే ఇగో చేతులు కడుక్కోకుండా ఖచ్చితంగా మీరు తినొద్దు కదా, మీరు తినాలంటే ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి కదా. ఇగో ఇలాంటి ఒక విధంగా డైటరీ లాస్ అంటే భోజన సంబంధమైనటువంటి నిబంధనలు తీసుకొచ్చేసి పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వాటి కిందికి వెళ్ళిపోయి ఈ నానా విధములైన అన్య బోధల చేత ఇగో ఒక విధంగా అవుట్వర్డ్ అబ్జర్వెన్స్ అంటాం కదా, బాహ్య సంబంధమైన వాటిని పరిశీలనగా ఆచరించుటను బట్టి మళ్ళీ మీకు ప్రభువులో ఏదో దొరుకుతుందన్నటువంటి బోధల కిందకి మీరు వెళ్ళిపోకండి. ఈరోజు నెమ్మదిగా ప్రియమైన వారలారా, ఒకప్పుడు ఆత్మ సంబంధంగా దేవుడు మనం పిలుచుకున్నాడు అన్న దగ్గర నుంచి ఇప్పుడు దేవుని మొత్తం తీసుకొని వచ్చి ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించేటట్టుగా ఈరోజు సంఘంలో విశ్వాసాలను కట్టే స్థాయికి నేడున్న సంఘాలు దిగాయి. భోజన పదార్థములను బట్టి స్థిరపరుస్తున్నారండి. ఒక విధంగా డైటరీ లాస్ని బట్టి ఈరోజు క్రీస్తులో స్థిరపడమంటున్నారు విశ్వాసులను. నానా విధములైన అన్య బోధలు ప్రియమైన వాళ్ళారు ఇవి. వీటిని కనిపెట్టుకొని ఉండవలసిన వారం ఎలా తెలుస్తుంది? ఇవి అందులోనూ అపోస్తుల బోధన బట్టి, ప్రభు బోధన బట్టి, ఇప్పుడు మనం వింటున్న బోధనను సరిపోల్చుకున్నటం బట్టి మనం పట్టుకోగలము. వీటికి మించిన ఇంకొక దారి లేదు కదా. మన ఊరికే
నేను ఎలాంటి శ్రమ తీసుకోకుండా ఒక లేజీ క్రిస్టియన్గా ఉంటాను, నాకు అవి దొరికిపోవాలి, నా సోమర్థానాన్ని విడవను అంటే ఎందుకు దొరుకుతాయి మనకి? శ్రమ పడిన వాడికే, నిద్రాహారాలు మానిన వాడికే కొన్ని నిద్రలు వదులుకోవాలి ప్రియమైన వాళ్ళు. కొన్నిసార్లు భోజనాలను వదులుకొని కష్టపడవలసిన అవసరం వాక్యంతో మనం. అప్పుడు మనకు తెలుస్తుంది ఏది నానా విధములైన అన్యబోధం. ఒక విధంగా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. మీకు తెలుసు కదా, పూర్వ నిబంధనలో ఒక లేవే ఖండంలో ఒక కట్టుబాటు ఉంది. ఆ కట్టుబాటు ఏంటంటే, ఇదిగో మానవులందరూ ఒక విధంగా చేసినటువంటి వారి అపరాధ పరిహారార్థ బలి అర్పించినప్పుడు ఏం జరిగింది? దాని రక్తం చిందింపబడిన తర్వాత ఆ కళేబరము ఆ ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్నటువంటి ఏ ప్రధాన యాజకుడు, ఏ యాజక సమూహం కూడా తినకూడదు. మరి ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి వెలపల పడివేయాలి కదా. దాన్ని మీరు తినుట ఎప్పుడైనా చూసారా? మరి పూర్వం మీరు చూడలేదు. ఇప్పుడు ప్రభువునందు మనకు దొరికినదే, కృపను బట్టి చేయబడింది ఏమిటి అని అంటే, ఇదిగో దేవుడు తన కుమారుని రక్తము చిందించి కృపను బట్టి ఈరోజు మనల్ని రక్షించుకొని ఉన్నాడు. మళ్ళీ భౌతిక సంబంధమైనటువంటి విషయాల కిందికి మీరు వెళ్ళకండి అని వాళ్ళతో స్థిరంగా ఆ రోజు మాట్లాడుతున్న మాటలు ప్రియమైన వాళ్ళారా. 7వ విషయంగా మీ వినికిలో స్థిరంగా మీకు నాకు గుర్తుండవలసిన ఒక గుర్తు ఏమిటి అంటే, ప్రభువులో ఈ పందెంలో మనం పరిగెడుతున్నప్పుడు ఇక నానా విధమైనటువంటి అన్య బోధల విషయంలో మనం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. గాలికి ఎగిరిపోయే పొట్లా ఉండకూడదు. ఈ బోధ నిమిత్తము నిజంగా మనం పోరాడవలసిన వారము, హిత బోధను వెతుక్కోవాల్సిన వారం, మన వినికిడి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వారం. ఇది 7వ విషయం ప్రియమైన వాళ్ళారా. ఇక 8వ విషయానికి మూవ్ ఆన్ అవుతున్నాను. 8వ విషయం మనం ఎక్కడి నుంచి నేర్చుకోగలము అని అంటే, ఒక విధంగా 10వ వాక్యం నుంచే చదవాలి. 10 నుంచి 14 వాక్యాలు నానా విధములైన అన్య బోధలకు ఉదాహరణగా చెబుతూనే ఇంకో విషయాన్ని కూడా ప్రభువు స్థిరంగా నేర్పిస్తున్నాడు. ఇక్కడ 10 నుంచి నేను చదువుతున్నాను. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. తిన్నారు కదా. ఇలాంటి మళ్ళీ వీటికి అంటే భౌతిక సంబంధమైన ఈ భోజన పదార్థములకు సంబంధమైన వాటికి ఎందుకు వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు మనము పిలువబడిన ఈ రాజ్యము అంటే భోజనమును పానమును కాదు. రోమ 14:17 చెప్తుంది కదా. దేవుని రాజ్యం ఇప్పుడు భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇప్పుడు దాని కిందికి కిలోబడ్డం, మళ్ళీ అలాంటి బోధల కిందికి వెళ్ళకండి. అది ఆ సంగతి నేర్పిన తర్వాత ఇప్పుడు ఇంకొక 8వ విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు. 11 నుంచి నేను చదువుతున్నాను. ఇదిగో వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. 13 చాలా ఇంపార్టెంట్. కాబట్టి 8వ విషయం నేర్పేది 13వ వాక్యమే ప్రియమైన. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఈ 13వ అధ్యాయంలో 12 విషయాల్లో 8వ విషయం మనకి ఏం నేర్పిస్తుంది లేఖనం అంటే, ఇంకొక గుర్తు ఏముంది ఈ పందెంలో పరిగెడుతున్నప్పుడు? ఇంకొక గుర్తు ఏమిటి అని అంటే, ఇదిగో ప్రభు నిమిత్తం ఇప్పుడు నిందను భరించే వారంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అని ఇంకొక గుర్తునిస్తున్నాడు. మనం చదివిన ఈ 11 నుంచి 14 వాక్యముల వరకు ఉన్నటువంటి ఈ భాగంలో అతి ముఖ్యమైన పదం ఏమిటి అంటే, వెలుపల అన్న పదం 3 సార్లు ప్రస్తావన జరిగింది ప్రియమైన వాళ్ళ. వెలుపల, వెలుపల, వెలుపల. ఏం నేర్పిస్తున్నాడు ప్రభు? ఏం నేర్పిస్తున్నాడు అంటే, స్థిరంగా వినండి ప్రియమైన వాళ్ళారా. 8వ గుర్తు ఏమిటంటే, ఈ ప్రభువును సురక్షకుని అంగీకరించి ఆయన నామమును ధరించి ఆయన కొరకు మనం బ్రతుకుతున్నందుకు మనం ఉన్న ఈ సమాజంలో మనం వెలివేయబడతాము, మనం తిరస్కారానికి గురవుతాము, సోషల్ డిస్గ్రేస్ ఉంటుంది అని చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. మనం తిరస్కరించబడుతున్నాం కదా అని ఇప్పుడు వారితో మీరు కలిసిపోకండి. ఏమంటున్నాడు అనంటే, ఇప్పుడు మనం సిద్ధం చేసుకోండి. కావున 13 అంటున్నాడు, కావున మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళుదము. ఒక విధంగా ఈ సోషల్ డిస్గ్రేస్కి మనము ఒక విధంగా ఈ లోకస్తులతో వీరు మన వారు కాదు అని తిరస్కరింపబడుటకు మనల్ని మనం సిద్ధం చేసుకోమంటున్నాడు. యాక్సెప్టెన్స్ ఉంటుంది అని అనుకోవద్దు అంటున్నాడండి. తిరస్కారమే ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. 18 నుంచి 22 వాక్యాలు స్థిరంగా అక్కడ కనపడుతుంది. నన్ను నిందించినడలా మిమ్మల్ని కూడా నిందిస్తుంది ఈ లోకము. అదే యోహాను సువార్త 16వ అధ్యాయం 31వ వాక్యం కూడా చెప్తుంది, లోకంలో మీకు గొప్ప శ్రమ కలుగును. స్థిరంగా చెప్పాడు ప్రియమైన వాళ్ళారా ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా 11వ వాక్యం అదే చెప్పాడు, నా నామం నిమిత్తం మీరు జనుల చేత హింసింపబడుదురు, ద్వేషింపబడుదురు, అయినా సంతోషపడండి, పరలోకమందు మీకు గొప్ప ఫలం ఉన్నది. ఇదిగో మీరు ఈ నిందను భరించుటకు మీరు కూడా వెలుపట క్రీస్తు ప్రవేశించిన చోటికి ప్రవేశించుటకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎందుకంటే కింద 14 వెంటనే అన్నాడు,
నిలవరమైన పట్టణం ఇది కాదు మనది. ఈ చోటే నేను అంగీకరింపబడాలని మీరు అనుకోకండి. ఎందుకంటే ఇది మన నిలవరమైన పట్టణం కాదు కదా. అసలు క్రీస్తులోనికి మనల్ని పిలిచింది ఎందుకంటే ఐ థింక్ 9:15 అనుకుంటాను ప్రియమైన వాళ్ళారా, అంతే 9:15 నిత్యమైన స్వాస్థ్యము మనకున్నదన్న పదప్రయోగం జరిగింది అక్కడ 9వ అధ్యాయంలో. ఇది కాదు మన నిత్యమైన స్వాస్థ్యము, ఇది నిలవరమైనది అంతకన్నా కాదు. మనం 12వ అధ్యాయంలోనే మనం చూసాం కదా. ఇప్పుడు నిశ్చలంగా ఉన్న వాటిని ప్రభువు రేపటి రోజునాడు మొత్తం తీసేయబోతున్నాడట. నిశ్చలమైన రాజ్యం అయినది ఒక్కటి మాత్రమే. ఇది కాదు ప్రియమైన వాళ్ళారా. 12లో మనం పరిగెడుతున్నప్పుడు 8వ విషయంగా ప్రభు మనకిస్తున్నటువంటి ఇంకొక మార్క్ ఏమిటి అని అంటే ఆయన అంటున్నాడు, మీకు తిరస్కారం ఉన్నది, మీరు వెలుపల తిరస్కరింపబడుటకు, నిందింపబడుటకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఇది నిలవరమైన పట్టణం కాదు. ఉండబోవచ్చున్న దాన్ని మనం వెతుకుతున్న వారం. ఇక్కడ నిజంగా వెతుకుతున్నామా అంటే వెతుకుతున్న వారంగానే ఉన్నామా? దీంతో సర్దిపడి అంటే రాజీకి వచ్చేసి దీంతో సర్దుమణిగిపోయి దీంట్లో కలిసిపోయి బతికే వారంగా ప్రయత్నం పడుతున్నాం. ఏంటి ఈరోజు మీ ప్రయత్నం, నా ప్రయత్నం? ఈ లోకంతో కలిసిపోవాలన్న ప్రయత్నం జరుగుతుందా? ఈ లోకంలో ఉండి నిలవరమైన దాని కొరకు వెతికే ప్రయత్నం జరుగుతుందా? ఏం జరుగుతుంది మన స్పిరిచువల్ లైఫ్లో? పోనీ ఇలా అడుగుతున్నాను, ఎలాంటి వాళ్ళను మనం ఏర్పరచుకున్నాం సహవాసంలో? ఎలాంటి వారి వాక్యాన్ని వింటున్నాం? ఎలాంటి వారితో సాగుతున్నాం? ఎలాంటి వారి గురించి మాట్లాడుతున్నాం? ఎలాంటి కన్వర్జేషన్స్ ఉంటున్నాయి మనకి? నిలవరమైన దానికి నిత్యమైన స్వాస్థ్యంగా ఉన్నదాన్ని వెతికేటువంటి లక్షణాలతో ఉన్నామా? లేకపోతే దీంతో రాజీకి వచ్చేసి ఇక్కడ ఏ విధంగా సెటిల్ అవుదాం, ఇక్కడ ఏ విధంగా గుర్తింపు పొందుకుందాం, ఇక్కడున్న వారితో ఏ విధంగా పోటీ పడుతూ వారితో సమానంగా బతుకుదాం, వారి వల్ల ఎలా ఉందాం, ఎలాంటి ఆలోచనల మధ్య సతమతం అవుతున్నాం? ఫుట్ నోట్ పడుతూ ఉంటున్నాడు. మనము స్థిరముగా ఉండబోతున్న దాన్ని ఇక్కడ వెతుకుతున్న వారం మనము. ఏమండి, ఈ యొక్క గుర్తులు మనం స్థిరంగా నిలవాలి అంటే మళ్ళీ మీతో స్థిరంగా చెప్పేది, శిబిరము వెలపట శ్రమ పొందిన యేసు వైపు చూస్తే తప్ప మనం కూడా ఆయన వలె ఆయన నిమిత్తము నిందింపబడుటకు మనల్ని మనం ప్రిపేర్ చేసుకోలేము. 7వ విషయము బోధల విషయంలో జాగ్రత్త అయితే 8వ విషయం చెప్తున్నాడు, శిబిరం వెలపడ నిందను భరించుటకు క్రీస్తు నిమిత్తం మిమ్మును నన్ను సిద్ధం చేసుకోమంటున్నాడు ప్రభు. అయ్యో లేదు నేను ఏ విధంగా ఈ సమాజంలో నేను ఏ విధంగా నిందలు భరిస్తానంటే అసలు ఇది మనది అనుకోవడానికి వీల్లేనంతగా ప్రభు ఇది నిలవరమైంది కాదు అని చెప్పేశాడు ప్రియమైన వాళ్ళగా. స్థిరముగా ఉండదాన్ని కోసం వెతుకుతున్న వారము, అందులోనికి రేపు ప్రవేశించబోతున్న వారం కనుక ఈ శిబిరం వెలుపల అంటే ఈ సమాజం మనల్ని నిందిస్తున్నంత మాత్రాన, మనల్ని బయటకి గెంటేస్తున్నంత మాత్రాన ప్రమాదం లేదు. పూర్వపు సేవకుడైనటువంటి చార్ల్స్ స్పర్జన్ని ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఒక యవ్వనస్తురాలు అడిగిందంట, నేను ప్రభువుని ఈరోజు నమ్ముకున్నాను కదా, మరి ఇప్పటి నుంచి లోకాన్ని నేను ఎంత వదిలిపెట్టాలి, నాకు చెప్పండి, వేటిని మానేయాలని అడిగినప్పుడు ఆ సేవకుడు ఆ కుమార్తెకి ఇచ్చినటువంటి సమాధానం నన్ను బాగా ఆదరించింది. నువ్వు ఎక్కువగా బాధపడకు కుమార్తె, ఏంటి అని అంటే రేపటి రోజున లోకమే నిన్ను దూరం పెడుతుంది. నువ్వు లోకంలో ఉన్న వాటిని ఎంత దూరం పెట్టాలని నన్నేం అడగనవసరం లేదు, ప్రభులో ఉన్న కారణాన్ని బట్టి లోకమే నిన్ను దూరం పెడుతుంది. ఇది ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, ఎన్ని విషయాల లోకం మనల్ని దూరం పెట్టగలిగింది ఇప్పటి వరకు. క్షమించండి, మనం అలవర్చుకోవాల్సిన మంచి లక్షణం ఏమిటంటే మనం సంపూర్ణంగా క్రీస్తు వలె ఉండడానికి మనం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కనుకనే లోకం మనం దూరం పెట్టలేదు. కానీ 8వ విషయం ఒక గుర్తు చెప్తుంది, ఈ పందెంలో ఉన్నవాడికి ఒక గుర్తు ఏంటి అని అంటే వాడిని లోకం దూరం పెడుతుంది, తిరస్కరిస్తుంది, కలుపుకోదు. అది గుర్తు ప్రియమైన వాళ్ళారా, నింద కాదు, అవమానం కాదు, సంతోషం అది ప్రభులో. ఇది 8వ విషయం. ఇక 9వ విషయానికి సాగుదాం. 9:15 వాక్యం నుంచి 16 వాక్యం వరకు మనం చదవగలం. 9వ విషయం ఏమిటంటే, ఇదిగో మనం ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము, వెతుకుచున్నాము. కాబట్టి దేర్ఫోర్ ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలమును అర్పించదము, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక 9వ విషయం చెబుతూ ఏమంటున్నాడంటే, మన జీవితము అర్పణతో కూడిన జీవితం అని గుర్తు చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. వదులుకునే ఈ భాగంలో నిజంగా మనం గుర్తు చేస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఇప్పుడు మన జీవితం అర్పణతో నిండి ఉన్నది అంటున్నాడు. ఒక విధంగా ఇది ఇశ్రాయేల్తో మాట్లాడారనుకోండి. ఇశ్రాయేల్తో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే వారిని గురించి కూడా రాయబడింది కదా, వాళ్ళకు కూడా కొన్ని విషయాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. వారు కూడా అపరాధములు చేసినప్పుడు కొన్ని బలులు అర్పణలు చేయాలి దేవునికి. కానీ ఇదే పత్రిక రాస్తున్నప్పుడు 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు స్థిరంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు ఒక్క అర్పణ చేసి క్రీస్తు ముగించేశాడు. మళ్ళీ ఇప్పుడు పాత నిబంధన సంబంధమైన అర్పణల కిందికి మీరు వెళ్ళిపోకండి అని ఒక బలమైన పిలుపుతో మళ్ళీ నూతన నిబంధనలోనికి లాక్కొచ్చాడు కదా. అలా అని చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత మన జీవితంలో అర్పణలు లేవని
మనం రాజీకి రావద్దట ప్రియమైన వాళ్ళారా. స్థిరంగా చెప్తూ మన జీవితమే ఒక విధంగా అర్పణతో కూడి ఉన్నదని, ఇగో ఇప్పుడు ఇవి దేవునికి మీరు సమర్పించండి అని మళ్ళీ పాత నిబంధన సంబంధమైన భౌతిక సంబంధమైన భోజన పదార్థములకు సంబంధమైనటువంటి అర్పణలను గుర్తు చేయటం లేదు. ఇప్పుడు తీసుకొచ్చేసి ఏమంటున్నానంటే, ఇదిగో ఒక విధంగా మీ స్తుతి యాగమును ఆయనకు సమర్పించండి, ఉపకారమును ధర్మం అనే యాగములు ఇప్పుడు అర్పించండి. సాక్రిఫైజెస్ ఆఫ్ ప్రైజ్ ఉందండి, సాక్రిఫైజెస్ ఆఫ్ షేరింగ్ ఉంది ప్రియమైన వాళ్ళారు ఇప్పుడు మన జీవితంలో. తొమ్మిదో విషయం నేను స్థిరంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో అర్పణలు ఉన్నవి. ఇక్కడ చెప్పబడుతున్న ఈ అర్పణలు సమర్పించుటంట దేవునికి ఇష్టము, స్తుతి చేయుట కోరుతున్నాడు ప్రియమైన వాళ్ళారు. దేవుణ్ణి స్తుతించుట, అక్కడ వాడిన పదం కూడా ఏమన్నా ఉంది అంటే ఎల్లప్పుడూ. సండే ఆదివారం మాత్రమే లోపలికి వెళ్ళగానే ఓపెనింగ్ ప్రేయర్ అవ్వగానే మా క్వైర్ వాళ్ళందరూ వస్తే ముందుకు వస్తారు, వాళ్ళతో కలిసి 3 పాటలు పాడాలి మేము కూడా. అది కాదండి, అది కాదు. మనకు ఒక సమయం ఉంది ప్రియమైన వాళ్ళారా, మనతో ఒక 24 గంటలు ఉన్నవి. దేవుడు అలా మనకు వారంలో 7 రోజులు ఇచ్చాడు. వారంలో 7వ రోజుల్లో ఒక రోజు కేటాయించుకుని అక్కడ పాడి నేను వచ్చేస్తానంటే అదే ఎలా అవుతుంది? స్తుతి అర్పణ అవ్వదు కదా. మనకున్న సమయము, మనకున్నటువంటి మనసు ప్రేరేపణ కలిగినప్పుడు దేవుని కోసం పాట పాడగలిగే మనసులో ఏం కనపడుతుంది అంటే స్తుతి యాగము సమర్పించడం. 50వ కీర్తనలో అద్భుతంగా ఆసాపు గారు రాస్తారండి, 23వ వాక్యం అనుకుంటాను. స్తుతి యాగము సమర్పించేవాడు తన కొరకు రక్షణ మార్గమును సిద్ధం చేసుకుంటున్నాడు అన్న పదప్రయోగం చేస్తాడు ఆయన. మనం దేవుని స్తుతించడం బట్టి అటు ప్రియమైన వాళ్ళారు మన రక్షణ మార్గం సిద్ధమవుతుందంట. 8వ కీర్తన 2వ అధ్యాయమును బట్టి మనం చేసే స్తుతులను బట్టి ఒక దుర్గమును దేవుడు స్థాపిస్తాడట. ఆ దుర్గం ఎదుట విరోధులందరినీ కూలదోస్తానంటాడండి 8వ అధ్యాయం 2లో. స్తుతులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది ప్రియమైన వాళ్ళ. 150 కీర్తన మొత్తం అదే రాశాడు, స్తుతించే వారి గురించి. అందరూ అన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నవి ఎల్లప్పుడూ. ఒక విధంగా యోవేలు ప్రవక్త ముగింపు మాటల్లో చెప్తున్నప్పుడు, యోవేలు కాదు హబక్కూకు అనుకుంటారు, ఎండింగ్లో చెప్తున్నప్పుడు వాళ్ళు అంటారు, కరువు వచ్చినను, ఖడ్గం వచ్చినను, ఇబ్బంది ఎదురైను, ఏవి పూసినను, పంటలు పండకపోయినను నేను దేవుని స్తుతించేదము. ఏమండి స్తుతులు కనపడుతున్నాయండి. మనం బైబిల్లో చదువుతున్నప్పుడు శ్రమలో ఉన్నవారు స్తుతించిన భాగాలు కనపడ్డాయి. నిజంగా ఖైదు చేయబడ్డప్పుడు స్తుతించిన భాగాలు కనపడ్డాయి. సువార్తకు వెళ్తున్నప్పుడు స్తుతించిన భాగాలు కనపడ్డాయి. పాత నిబంధనలు చదువుతున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్నప్పుడు స్తుతులను బట్టి విజయం దేవుడు అనుగ్రహించబడిన భాగాలు కనపడ్డాయి. ఎన్ని మాటలు! ఒంటరితనంలో స్తుతులను ఆశ్రయించి వారి యొక్క విచారమును పోగొట్టుకున్న భాగాలు ఉన్నాయి. దేవుడు నూతన నిబంధనలో ఒక గుర్తుని ఇస్తున్నాడు. మనం పందెంలో పరిగెడుతున్నామనడానికి ఒక గుర్తు ఏమిటంటే మనలో స్తుతి యాగము ఎల్లప్పుడూ ఉంటుంది. మన జీవా ఫలమును దేవునికి అర్పిస్తూ ఉంటామంట ప్రియమైన వాళ్ళ. ఇంకా వేరే వాటికి ఎక్కడుందండి సమయం? వీఆర్ వెరీ బిజీ విత్ క్రిస్టియన్ వాల్యూస్ అన్నది. ఒక క్రైస్తవుల విలువలతో ఈరోజు మనం చాలా అవిశ్రాంతి లేనంతగా, విరామం లేనంతగా మనం పనిలో ఉన్నవారము. ఇంకొక విషయం ఏమంటున్నాడంటే, ప్రభువు మన చేతుల కష్టమునకు ఇచ్చినటువంటి వృద్ధిని బట్టి, దేవుడు మన చేతులకు ఇచ్చినటువంటి వృద్ధిని బట్టి మనము ధర్మమును ఉపకారము చేయబద్దులము. అది యాగముగా చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. దీని విషయంలో మన చేయి వెనక తీసేవారముగా ఉండకూడదు. అలానే ఇవ్వమంటున్నాడు కదా అని అనాలోచనగా కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. ప్రభు ప్రేరణ చొప్పున, ప్రభు యొక్క ప్రార్థనలో మనం కనిపెట్టుకున్న రీతి చొప్పున మనం చేయబద్దులము. మనం గతంలో విన్నప్పుడు మనం పరిశుద్ధులకు పంపవలసిన వారము, విశ్వాస గృహంలో చేరిన వారికి మేలు చేయవారు, లేని వారిని బీదలను వారికి ఇవ్వవలసిన వారము, ఇన్నున్నవి మన జీవితంలో. మన కొరకు ఖర్చు పెట్టుకోవలసిన వారము చాలా భాగాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. కానీ మీతో చెప్పేది ఏమిటంటే, ఇందులో అర్పణ ఉంది అంటున్నాడు. ఇట్టి అర్పణలు నాకు ఇష్టమైనవి కనుక వీటిని సమర్పించువారుగా ఉండవన్న ఒక గుర్తు మనకిస్తున్నాడు. మనం ప్రభు వైపు చూడకపోతే ఈ అర్పణలు మనం చేయము. బహుశా నేను ఇలా చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించేంతగా మన నాలుకను మనం వాడటం లేదంటే మనము విశ్వాసమునకు కర్త వైపు చూడటం లేదంతే. ఆదివారం వస్తున్నాం, చర్చ్ ఒక రూల్ ఉంది కనుక అందులో పాడుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎవరికి ప్రయోజనం? అది ఎవరు కోరుకున్నారు దాన్ని? ఒక విధంగా దేవుడు ఎల్లప్పుడూ అన్న పదాన్ని వాడుతున్నప్పుడు నాకు ఆదివారం మాత్రమే అక్కడ వచ్చి మీరు పాడాలన్నది అనేది స్థిరంగా కోరుకున్నది అవ్వదు. సంఘం పెట్టుకున్నటువంటి ఒక కట్టుబాటు అవుతుంది తప్ప దాంట్లో ప్రయోజనం ఏముంది చెప్పండి? అక్కడే స్తుతిస్తున్నానంత మాత్రం ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారు. ప్రభు యొక్క ఉపకారం మనకు అర్థమైతేనండి ప్రభువును స్తుతించుట మానలేము మనము. ప్రభువును స్తుతించేవారుగా మీ జీవా ఫలమును
సమర్పించేవారుగా ఉండండి. మీ నాలుకను వేరే వాటి విషయాలకి, చెడును స్ప్రెడ్ చేయడానికి, ఉన్నవి లేని కల్పించడానికి, ఒకరి మీద ఇంకొకరికి చెప్పడానికి, వీటికి వాడడానికి ఇక వద్దు. ఆ దినములు చాలు. ప్రభువును స్తుతించేవారుగా ఉండండి. ప్రియమైన వారలారా, ఉపకారమును ధర్మమును చేసేవారుగా ఉండండి. మీ చేతుల కష్టము మనం చదువుతున్నప్పుడు, డోర్కా అన్న స్త్రీ గురించి చదువుతున్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. తన చేతులతో కుట్టిన బట్టలతో ఏదో ఇతరులకు సహాయం చేసిందట, లేని వారిని ఆదరించిందట. ఆమె చనిపోయినప్పుడు పేతురు గారు మృతదేహం దగ్గరికి వచ్చినప్పుడు తోటి విధవరాలు ఇచ్చిన సాక్ష్యం అదే కదా. ఆమె ధర్మము చేసింది. కొర్నేలు గురించి రాయబడిన ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి. ధర్మము చేయబద్దులము, అందులో అర్పణ ఉన్నది. ఆ అర్పణలు, అటు యాగములు దేవునికి ఇష్టమన్నటువంటి 9వ విషయాన్ని నేర్పిస్తున్నాడు. ప్రియమైన వారలారా, కొంచెం ముందుకు వెళ్ళిపోదామండి. ఆ తర్వాత 17వ వాక్యాన్ని మనం చూడగలిగితే ఇక్కడ మనం 10వ విషయాన్ని నేర్చుకోగలం. 10వ విషయం మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారికి మీరు విధేయులై ఉండండి. మన పందెంలో ఉన్నటువంటి ఇంకొక గుర్తు మార్క్స్ అను. ఈ పందెంలో మనం పరిగెడుతున్నప్పుడు మనం సరిగ్గా పరిగెడుతున్నామంటే ఈ మార్క్స్ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకొక మార్క్ ఏం చెప్తున్నాడు అని అంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారికి మీరు విధేయులై ఉండండి. విధేయత గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఆ మాటలు చదువుదామంటే అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. వారి దుఃఖానికి కారణం ఏంటి చెప్పండి? చదివిన ఈ లేఖనాలు వారి దుఃఖానికి కారణం ఏంటి? లోబడకపోవుట. నేను ఒక యేసుక్రీస్తు మాత్రమే లోబడాలి, నేను ఆయనకు ఒక్కనికి లోబడితే చాలు అంటే ఇక్కడ చదివిన లేఖనం ఇంకొక విషయాన్ని కూడా చెప్తుంది. యేసుక్రీస్తుతో పాటుగా ఆయన నాయకులుగా నియమించిన వారిని కూడా లోబడమని పరిశుద్ధ లేఖనం మనకు ఆజ్ఞాపించుచున్నది. లేదండి, నా అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలుస్తలేవు, నాకు నచ్చినటువంటి నిర్ణయాలు తీసుకోవటం లేదు, అందుకోసం నేను వారికి లోబడినంటే కుదరదు. ప్రియమైన వారలారా, ఆజ్ఞాతిక్రమణ నిస్సందేహంగా. ఎందుకంటే ఏమంటే లోబడుట అనేది ఎప్పుడవుతుందో తెలుసా? మనకు ఇష్టమైనటువంటి నిర్ణయాలు, మనకి ఇష్టమైన అభిప్రాయాలు ఉన్న దగ్గర నేను లోబడతానంటే అదే విధంగా ఒబీడియన్స్ అవుతుంది చెప్పండి? అవదు. ప్రియమైన వారలారా, అనుకూలత అవుతుంది అంతే. అది కేవలం అనుకూలత అవుతుంది. కానీ విధేయత ఏమిటి అంటే, వారు దేవుని చేత నియమింపబడి ఉన్నారు. నా ఆత్మ నిమిత్తమే వారు రేపు దేవునికి లెక్క ఒప్పచెప్ప బద్దులు. ఆ బాధ్యత వారు ఉన్నది. వారు దుఃఖంతో చేయకూడదన్న ఆలోచనతో వారి నిర్ణయాలకు మనం లోబడాలి. వేరే వారిని గుర్తు చేసుకోమని ఇక్కడ నేను చెప్పడం లేదు. స్థిరంగా నేను నీతోనే మాట్లాడుతున్నాను, నాతో కూడా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక సంఘంగా ఉన్నాం. మనకు ఒక సంఘంలో దేవుడు అనుగ్రహించాడు. ఆ సంఘం పైన దేవుడు నాయకులను పెట్టి ఉన్నారు. ఆ నాయకులకు మీరు నేను ఎంత లోబడుతున్నాం? వారి నిర్ణయాలు ఉన్నాయండి. కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉన్నాయి, కొన్నిసార్లు మనకు ఇక్కడ అనుకూలత అనేది డజంట్ మ్యాటర్. ప్రేమ విషయం కాదు, ఇక్కడ లోబడుట మాత్రమే విషయం. సంఘంగా ఉన్నప్పుడు నిజం. ఈరోజు ఈ విషయానికి లోబడక మాటికి ఇక్కడ నుంచి ఇంకొకటికి, అక్కడి నుంచి ఇంకొకటికి మారేటువంటి విశ్వాసం చూస్తున్నప్పుడు వింత అనిపిస్తుంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఇంకెంతకాలానికి స్థిరపడతారు వారు? లేదు నా హృదయంలో కూడా అలాంటి ఒత్తిడే ఉంటుంది. నేను కూడా ఎందుకు వీళ్ళకు లోబడాలి అన్న ఆలోచన మన సంఘ పాదిరి పట్ల, వారు మన సంఘంలో ఉన్నటువంటి నాయకుల పట్ల మీకు కలుగుతున్నట్లయితే నిజంగా చెప్పుచున్నాను, మిమ్మల్ని బట్టి వారు దుఃఖపడుతున్నారని మర్చిపోకండి. నిజము. వారు మా మీద అధిపతులుగా ఉన్నారు, వారు నాయకులుగా అంటే మమ్మల్ని రూల్ చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే వాళ్ళతో కూడా దేవుడు స్థిరంగా చెప్పిన మాటలు ఉన్నాయి. ప్రియమైన వారు, దేవుడు అన్నాడు, వారు నాకు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు. వారే ఫైనల్ అథారిటీ కాదు. నియమించిన నాయకుల మీద మళ్ళీ ఫైనల్ అథారిటీ ఉంది. గొర్రెల మంచి కాపరైన ప్రధాన కాపరి ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనకు వారు లెక్క ఒప్ప చెప్పుకోవలసిన బద్దులు వాళ్ళు చేసిందే చెల్లుబాటు అవుతుంది. వారు తీసుకున్న నిర్ణయమే, ఇక ఎవరు వాళ్ళని విచారణ చేయరని లేదు. ప్రియమైన వాళ్ళారా, మన మీదనే భౌతిక సంబంధమైన నాయకులే ఇంత ఖచ్చితంగా ఉంటే వారి మీద ఆత్మ సంబంధుడైనటువంటి జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుని కుమారుడు అధిపతిగా ఉన్నాడు. ఇంకా ఆయన ఏ విలువలను పరిగణలోకి తీసుకుని వాళ్ళ మీద విచారణ చేస్తాడో ఆలోచిస్తే భయం కలగక మనదు. అందుకోసం అక్కడ ఒక పదం ఉన్నది. ప్రియమైన వాళ్ళ, బహుశా మనం చదువుతున్నటువంటి తెలుగులో ఆ భావం మనం తీసుకురాలేకపోవచ్చు, కానీ ఏమన్నాడు అంటే అక్కడ వారు మీ ఆత్మలను కాయుచున్నారు. కాయుట అన్న ఆ పదంలో అండి 2 అర్థాలు ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, గొర్రెల కాపరి ఉన్నాడు, గొర్రెలను కాస్తున్నాడు అన్న దాంట్లో 2 అర్థాలు. ఒకటి ఏంటంటే వాటిని మేపటం ఉన్నది, వాటిని ప్రొటెక్ట్ చేయడం కూడా ఉన్నది. మేపటానికండి మేత ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్లేటువంటి ప్రయాసం కనపడుతుంది. ప్రొటెక్ట్ చేయడంలో అండి నిద్రను మానుకొని కాపలా కాస్తూ
వాటిని భద్రపరచుట ఇంకొక భాగం కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. నిజంగా దేవుడు నియమించిన నాయకుని కట్టండి ఈ రెండు విషయాల్లో సరైన మెత దగ్గర తీసుకెళ్లే విషయంలో శారీరకమైనటువంటి అవిశ్రాంతితో కూడినటువంటి ప్రయాసం ఉన్నది, రెస్ట్లెస్ స్ట్రైవ్ ఉన్నది వాళ్ళలో. ఇంకొక వైపు ఏమున్నదంటే ఒక విధంగా నిద్రను మాని వాళ్ళ మీద భద్రత కల్పించవలసిన బాధ్యత కూడా ఉంది. ఒక విధంగా ఇన్సోమియాతో బాధపడాలటండి కాపర్లు. నాకు ఒక సేవకుడు ఆ మాట అన్నప్పుడు షాకింగ్ అనిపించింది. నిద్రలేమితో సతమతం అవ్వాలట వాళ్ళు, కాయుతున్నారు వాళ్ళు. గొప్ప మాటలు ప్రియమైన వాళ్ళారా. నిజంగా అలాంటి కాపర్లు కావాలని ప్రార్థన కింది 11వ విషయం అదే చెప్తుందండి. ఇక మా నిమిత్తం ప్రార్థన చేయండి, ఆ ప్రేయర్ మనకు ఉండాలట ప్రియమైన వాళ్ళ. ఇలాంటి నాయకులు మాకు ఇవ్వాలి. బట్ ఇప్పుడు వింటున్న విశ్వాసులుగా మన బాధ్యతను చెప్తే ఏమంటున్నాడంటే స్థిరంగా దేవుడు మీరు లోబడి ఉండండి, వారికి తిరగబడే వారంగా కాదు, వారితో ఏకీభవించిన వారంగా కాదు. వాళ్ళు ప్రభువుకు అనుకూలంగా లేరు XYZ అది వాళ్ళు చెప్పుకోవాల్సిన లెక్క అండి. విశ్వాసగా నీకు నాకు ఇచ్చినటువంటి వంతు ఏమిటి అంటే లోబడుట, నాయకులకు లోబడుట. ఒక కాపరికి అమితమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే గొర్రెలు లోబడినప్పుడు. దుఃఖం ఎప్పుడు కలుగుతుందంటే లోబడక తిరగబడినప్పుడు. ప్రియమైన వాళ్ళ వారి దుఃఖంతో ఈ పని చేసిన ఎడలా నీకు నిష్ప్రయోజనం అన్న పదప్రయోగం జరిగింది చూడండి. అక్కడ ఇంత ఎదురాడి ఇంతగా వ్యతిరేకించి ఇంతగా ఆర్గ్యూ చేసి సంపాదించుకుంటుంది ఏముంటుంది చెప్పండి? విశ్వాసులు నథింగ్, జీరో. అలాంటి వారితో పరిశుద్ధ లేఖనం వారు జీరోనే, వారు సున్నానే ప్రయాసపడి పోగు చేసుకుంటున్నారు. యోహాను గారు తన 3వ పత్రికను రాస్తూ నాకు మిక్కిలి ఆనందం కలుగుతుంది మిమ్మల్ని బట్టి, ఎందుకంటే ఇదిగో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారన్న విషయం వినుట కంటే నాకు ఆనందకరమైన విషయం ఇంకేముంది అంటాడు ఆయన. నాయకులకు, కాపర్లకు ఈరోజు గొర్రెలుగా ఉన్న మనం ఇచ్చేటువంటి విలువైన లేకపోతే వారి యొక్క అథారిటీకి మనం ఇచ్చేటువంటి ఒక విధంగా ఏమన్నా గౌరవం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళారా మనం లోబడి ప్రవర్తించుట మనం చూపించవలసినటువంటి విధి. మన విశ్వాసమును ఒక కర్తవ్యం చూస్తున్నాం అనుకోండి, వారికి లోబడేటువంటి మనసుతో ఉంటాం. ఆయన వైపు చూడటం లేదనుకోండి వీళ్ళ మీద తిరగబడతాం. వీళ్ళ మీద తిరగబడడం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను ఏమంటున్నా అంటే మనం ఆయన వైపు చూడడం తగ్గిపోయింది, లేకపోతే ఆయన వైపు చూడడం మానేసాం. ఆయన వైపు చూసేవారముగా ఉంటే మన పందెంలో ఉన్న ఈ మార్క్ విషయంలో మనం కేర్ఫుల్గా ఉంటాం, ప్రియమైన లోబడతాము. ఇది 10వ విషయం. 11వ దానికి మూవ్ అనవుతాం ప్రియమైన. 11 చూడండి, 18వ వాక్యం 19వ వాక్యం, ఈ 2 వాక్యాలు మనకు 11 విషయాన్ని నేర్పిస్తున్నాయి. ఏమనుంది అనంటే మా నిమిత్తం ప్రార్థన చేయుడి, మేమన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపగోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నవారమని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరీ త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయవలనని మరీ ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఒక విధంగా రాస్తున్నటువంటి ఈ పత్రిక రాస్తున్నటువంటి సేవకుడు సంఘాన్ని కోరుతూ ఈ పత్రిక పంపబడుతున్న విశ్వాసాన్ని అడుగుతున్న మాట ఏంటంటే ఇదిగో మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఒక మంచి నాయకులుగా మేము ఉండగలిగినట్లు మా నిమిత్తం ప్రార్థన చేయండి. మనము కూడా మన సంఘ నాయకుల నిమిత్తం ప్రార్థన చేయబద్దులం ప్రియమైన వాళ్ళారా. ఏ విషయాలు ప్రార్థన చేయాలి బ్రదర్ అంటే అక్కడ నిర్దిష్టంగా 2 విషయాలు గుర్తు చేస్తున్నాడు. స్పెసిఫిక్ మెన్షన్ ఉందండి అక్కడ. మొదటి విషయం ఏమిటి అని అంటే వారి ఆత్మ సంబంధమైన జీవితం నిమిత్తం మనం ప్రార్థన చేయాలట. అదే అన్నాడు కదా, మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని మేము నమ్ముతున్నాం. ఈ నమ్మకం నిలిచి ఉన్నట్లు ప్రార్థన చేయండి. మా స్పిరిచువల్ లైఫ్ గురించి ప్రేయర్ చేయండి. 2వ విషయం ఏమన్నాడంటే మేము మీ మధ్యకు రాగలిగినట్లు మా రాక నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఓకేనండి. అంటే మన దగ్గరికి ఆదివారం కాగానే సంఘ కాపరి గారు రావాల్సిందే, బోధించే వాళ్ళు రావాల్సిందే, మనం వెళ్ళాల్సిందే. కనుక రావడం గురించి మనం ప్రేయర్ చేయాల్సిన అవసరం ఏర్పడడం లేదనుకుంటున్నాం. బహుశా అలాంటి ప్రార్థనకు దూరంగా ఉంటున్నాం కూడా. కానీ మర్చిపోవద్దు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధుల రాక మన జీవితంలో ఉండినట్లు మనం ప్రార్థన చేయవలసిన బద్దులము. మనము వారే ఆత్మీయ జీవితం నిమిత్తం ప్రార్థన చేయవారుగా ఉండమంటున్నాడు. 2వ విషయం గుర్తు చేస్తున్నంటే మీ మధ్యకు రాగలిగినట్లు. ఇప్పుడంటే పరిస్థితులు మనకు బాగున్నాయి కనుక సేవకులు మన దగ్గరికి రాగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళు. కానీ ఈ పత్రిక లాంటి పరిస్థితులు మన జీవితంలో ఒకరోజు వస్తే ఒక దగ్గర నుంచి సేవకుడు వచ్చి ఆదరించి వాక్యంలో కట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు ఆ విలువ తెలుస్తుంది. నిజం ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు సమృద్ధి ఉండేసరికి అంటే విలువ తెలియటం లేదు. సేవకుడే రావాలా మా దగ్గరికి, యూట్యూబ్ ఓపెన్ చేయగానే మాకు బోల్డెన్ ప్రసంగాలని ఆలోచన మనకు ఉండొచ్చు. అలా బతుకుతున్నటువంటి విశ్వాసులు కూడా చాలామంది ఉన్నారండి, సంఘాలకు వెళ్లకుండా ఉండిపోతూ. కానీ బాగా వినండి ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధులతో దేవుని పరిశుద్ధ సన్నిధి కూడా ఉంటుందండి. ఆ సన్నిధి పొందుకోవాలి అని అంటే
వారు రావాలి మన జీవితంలోనికి. వారి దర్శనం ఉండాలి ప్రియమైన వాళ్ళారా. వాటి కోసం ప్రార్థన చేయబద్దులము మనం మరవకూడదు. ఈ ఫ్లోలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఆల్మోస్ట్ 11 విషయాలు ప్రియమైన వాళ్ళ. వీటన్నిటిని ముందు పెట్టుకొని మీరు 13వ అధ్యాయం అలా చదివితే మీకు అర్థమైపోతుందండి. నన్ను ఇది చేయమంటున్నాడు, ఇది చేయమంటున్నాడు, ఇది చేయమంటున్నాడు, ఇది వద్దంటున్నాడు, దీని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు, దీని విషయంలో అర్పణ కలిగి ఉండమంటున్నాడు, దీని విషయంలో శ్రమను భరించేవాడిగా ఉండమని, ఇలాంటివన్నీ మనం నేర్చుకోగలము. ఇవన్నీ ఈ 12లో మనం పరిగెడుతున్నాం అనడానికి గుర్తులు. 11 గుర్తులు మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఇక దేవుని పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయబద్దులం. ఆ ప్రార్థనలో వారి అంతరంగ ఆత్మీయ జీవితం నిమిత్తం ప్రార్థన చేయాలి. వారి రాక మన జీవితంలో ఉండగలిగినట్లు ప్రార్థన చేయాలి. 12 విషయానికి వెళ్ళిపోదాం ప్రియమైన వాళ్ళారా. ఈ 12 విషయం అంటే ఆల్మోస్ట్ 20 నుంచి 25 వాక్యాల వరకు మనకు తెలిసిపోతుంది. ఏముంది ఈ 12 విషయంలో అంటే, ఒక విధంగా ఆశీర్వాదం, బెనెడిక్షన్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ రోజు వాళ్ళకు పంపించినటువంటి ఆశీర్వాదం అంగీకరించాలి. ఈ పత్రిక ఎవరికి పంపబడిందో వాళ్ళకు పొందిన ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యమును పౌలు గారు ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదం మీరు నేను కూడా పొందుకోవాలని ఈ ముగింపు ఆశీర్వాదం మనం పురుకొలుపుతుంది 12వ విషయంగా. ఏంటి ఆ ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయం అని అంటే 20 నుంచి నేను చదువుతున్నాను చూడండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. పెద్ద వాక్యం చదివేసాను, కలిపి రాయబడింది కనుక. ఇందులో ఉన్న ఒక గొప్ప విషయం ఏమిటి అని అంటే, మనం ఏదో దేవుని కోసం చేసే విషయాలు కాదటండి. దేవుడు అది కాదు. పౌలు గారు మీరేదో చాలా చేసేయాలి దేవుని కోసం అని ఆశీర్వదించడం లేదు ఇక్కడ. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అంటే, పూర్వపత్రికల్లో అసలు కనపడిన ఆశీర్వాదం. ఇక్కడ చేసిన విచిత్రమైన పదప్రయోగం ఏంటంటే, మీరు దేవుని కోసం ఏవో చేయడం కాదు, మీ యందు దేవుడు తన చిత్త ప్రకారమైనవి జరిగించినట్లుగాక అన్నటువంటి ఆశీర్వాదము వారి మీదకి వదులుతున్నాడు. అదే మధ్య భాగంలో ఉంది ప్రియమైన వాళ్ళ. ఇగో యేసుక్రీస్తు ద్వారా 4వ లైన్ చదువుతున్నాను. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. మీరు చేయొచ్చు అన్న పదప్రయోగం కాదు, ఆయన మనలో జరిగించచ్చు. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. ఒక విధంగా బెనెడిక్షన్ ప్రియమైన వాళ్ళ. ఇప్పటి నుంచి మనం కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన ఆశీర్వాదంలో ఇది ఉండాలండి. రేర్ అండి. బహుశా ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు నేను విన్న ఏ ప్రసంగంలో కూడా ఇలాంటి ఆశీర్వాదం వినలేదు. అందుకోసం నేను ఏమంటున్నానంటే, బైబిల్ చదవండి ప్రియమైన వాళ్ళరా. కొంతమంది మనుషుల ద్వారా పొందుకోలేనివి, మనుషుల బలహీనమైనటువంటి మెమొరీని బట్టి మిస్ అయినవి చదువుటను బట్టి మనం పొందుకోగలం. అందులో ఇలాంటి ఆశీర్వాదం ఇప్పటివరకు నేను వినలేదండి, నిజం. ఒకవేళ దీన్ని కాపీ చేద్దామని కూడా కుదరదు ప్రియమైన వాళ్ళరా. ఇది ప్రత్యక్షతతో కూడిన విషయం. ఏంటి ఆ గొప్ప విషయం అని అంటే, మనం దేవుని కోసం ఏవో చేయట కాదట, దేవుడే మీ యందు జరిగించునుగాక. ఇలాంటి కాదు, ప్రతి మంచి విషయంలో ఆయన సంకల్పం సంబంధమైనవి, ఆయన చిత్త ప్రకారమైనవి మీలో జరిగించునుగాక. ఈరోజు మనం విస్తారమైనవి చేస్తున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎన్నో తల పెడుతున్నామండి. అందులో ఎన్నో విషయాలు ఉన్నాయి, నిజమండి. అంటే ఇప్పటివి ఉన్నవి, నియర్ ఫ్యూచర్ ఉన్నాయి, ఫార్ ఫ్యూచర్ ఉన్నవి, గతంలోనే ఉన్నాయి, రకరకాలు, ఒకటా రెండా ఎన్నిటినో తల పెడుతున్నాం. ఈ తల పెడుతున్న వాటిలో దేవుని చిత్త సంబంధమైనవి ఎన్ని ఉన్నాయో మనకేం తెలుసు చెప్పండి. ఇప్పుడంత ఓపిక ఆలోచన కూడా ఎక్కడుంది ప్రియమైన వాళ్ళరా. లోకంలో ఉన్నవి లోకులందరూ జరిగించుచున్నట్లుగానే మనం కూడా జరిగించాలనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి తప్ప, ఈ చేస్తున్నది దేవుని చిత్త సంబంధమైందేనా? నాకు ఎలా తెలుస్తుంది బ్రదర్? మనం ఏం చేయాలని దాని గురించి మాట్లాడటం లేదండి. ఈ బెనెడిక్షన్ ఏమని మాట్లాడుతుందంటే, ఈ ఆశీర్వాదం ఆయన ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారమైంది మీలో జరిగించునుగాక అన్నటువంటి ఆశీర్వాదం ఉంది చూడండి. అందుకోసం పరిశుద్ధులు మన జీవితంలోనికి రావాలి ప్రియమైన వాళ్ళారా. వారు వస్తే ఇలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. బ్లెస్సింగ్స్ అండి ఇవి. ఇటు ఆశీర్వాదం మనం ఎందుకు క్రియేట్ చేస్తేనండి, ఇంతకంటే ఏం కావాలి? ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం ప్రవర్తించట కంటే ఇంకా అల్టిమేట్ గోల్ ఏమైనా ఉందా ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో? లేదండి. దీన్ని తెలుసుకొని దీనికోసం మనం కష్టపడాలంటే అది దూరం అందనంత. కొన్ని ఒక పరిశుద్ధ సేవకులు మన జీవితంలోనికి వచ్చి దేవుని తరపున ఈ ఆశీర్వాదం నువ్వు పొందుకొని ఇలాంటి ఆశీర్వాదం మనకిస్తే, అయ్యో ఇంతకంటే ధన్యుడు ఎవడు ఉన్నాడు చెప్పండి భూమి మీద. అందుకోసమే పరిశుద్ధుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలండి. వారి పవిత్రమైన జీవితం గురించి చేయాలి. వారి రాక మన జీవితంలో
కలుగునట్లు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈరోజు అడిగిన కనుక రేపే నన్ను గలవాలన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అసలు పెట్టుకోకండి. అలాంటి కోరిక నిష్ప్రయోజనమైనది మళ్ళీ. కానీ ఈ ఆశీర్వాదం చాలా బలమైంది ప్రియమైన వాళ్ళారా. ఇందులో మీరు నేను హృదయంతో పట్టుకోవాల్సిన ఉన్నతమైన మాట ఏమిటి అని అంటే, ప్రతి మంచి విషయంలో దేవుని చిత్త ప్రకారమైంది ఆయన మనలో జరిగించినట్లుగా ఆయన ఆశీర్వాదం కోసం మనం బతుకుదాం. అది అవసరం. ఇక కన్క్లూజన్ ఎలా ఉంటుంది అని అంటే, నేను సంక్షేపంగా నేను బ్రీఫ్గా రాసినటువంటి ఈ హెచ్చరిక మాటలను మీరు సహించాలని కోరుతున్నాను. నిజంగా అంటే కొన్ని వారాల నుంచి వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి ఆ హెచ్చరిక మనం మిస్ అయ్యాం. కానీ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు మరవకండి. హెచ్చరిక అండి, చిన్న విషయాలు కాదు. మళ్ళీ ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసిన తర్వాత మళ్ళీ తొలగిపోవాలన్న ఆలోచన ఏంటి? హెచ్చరిక. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన మళ్ళీ ఒకడు వచ్చి మీకు మళ్ళీ పాలు తాగిస్తున్నాడు. హెచ్చరిక. ఎన్ని మాటలు ప్రియమైన వాళ్ళ. ఇక మీ ఆత్మకు లంగర వలె ఇక ఈ నిరీక్షణ మీరు ప్రభువులో వేసుకోండి. మళ్ళీ కొట్టుకొని పోకండి. ఈ ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినాడలా అన్ని హెచ్చరికలే బ్రీఫ్గా రాశాడు. నేను ఈ హెచ్చరించిన ఈ మాటలను మీ హృదయంతో పట్టుకొని ఉండండి. సంక్షేపంగా రాసిన ఈ హెచ్చరిక మాటలను మీరు భరించాలని కోరుతున్నాను. నిర్లక్ష్య పెట్టమని కాదు ప్రియమైన వాళ్ళ. ఈ పత్రిక ఇంకో స్థిరంగా చెప్తున్నాడు. తిమోతి విడుదలయ్యాడు. శీఘ్రమైతే ఆయనతో కలిసి మీ మధ్యకు రావాలన్నటువంటి ఆలోచన నాకున్నది. అప్పటి వరకు ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక అని ముగించడం జరిగింది ప్రియమైన వాళ్ళ. ఈ పత్రిక 12 విషయాలు. ఈ 12 విషయాలు మనకు గుర్తుగా ఉన్నాయి. మనం ప్రభువులో పరిగెడుతున్నాం ఈ పందెంలో ఉండటకు. సహోదర ప్రేమ, ఆతిథ్యము, ఇదిగో ఒక విధంగా ప్రియమైన శ్రమలో ఉన్న వారిని మనము గుర్తు చేసుకొనుట, మనము వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉంచుట. 5వ విషయము ధనాపేక్ష లేకుండా కలిగి ఉన్న వాటితో తృప్తి కలిగి ఉండట. 6వ విషయం మనం ప్రభులోనికి నడిపించిన దేవుని నాయకులందరినీ మనం గుర్తుపెట్టుకొనుట, వారి ప్రవర్తన ఫలమును కనిపెట్టి వారి విశ్వాసమును వెంబడించుట. 7వ విషయం నానా విధములైన అన్య బోధల విషయంలో జాగ్రత్తగా ఉండుట. 8వ విషయం క్రీస్తు నిమిత్తం మనము ఈ సోషల్ డిస్గ్రేస్ని, ఒక విధంగా ఈ సామాజికమైనటువంటి తిరుగుబాటును లేకపోతే సామాజికమైన మనల్ని తిరస్కరించేటువంటి భారమును, ఆ నిందను భరించుట. 9వ విషయం ఒక విధంగా మన అర్పణతో కూడిన జీవితం, సాక్రిఫిషియల్ లైఫ్ కిందికి దేవుడు మనం పిలుచుకున్నాడు. మన స్తుతి యాగం సమర్పించుట, ఉపకారమును ధర్మమునని యాగములు సమర్పించగలుగుట. తర్వాత 10వ విషయం ఇది మన ఆత్మలకు లెక్క చెప్పాలని కాస్తున్నటువంటి నాయకులకు మనం లోబడినుట. మనం దుఃఖ పెట్టవుట మనకు ప్రయోజనం కాదు. మనం దుఃఖ పెట్టుట మనకు ప్రయోజనం కాదు. 11వ విషయాన్ని స్థిరంగా చెప్పాడు. ఇదిగో ఆ పరిశుద్ధుల నిమిత్తం ప్రార్థన చేయండి. వారి ఒక విధంగా ఆత్మీయ జీవితం నిమిత్తము, వారు మీ వద్దకు వచ్చేటువంటి రాక నిమిత్తం ప్రార్థన చేయండి. 12వ విషయము ఇదిగో ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తానుసారమైనవి మీ యందు జరిగించినట్లు దేవుని ఆశీర్వాదం మీతో ఉండునుగాక అన్నటువంటి ఆశీర్వాదంతో ఈ పత్రిక ముగింపు జరిగింది ప్రియమైన వాళ్ళ. ముగించేసుకున్నామండి. కానీ కోరుకునేది ఏమిటి అంటే, ఈ మాటలు మీ హృదయంలో భద్రంగా ఉండాలి. ఈ పత్రిక అంతా మనకు నేర్పించేటువంటి స్థిరమైన గుర్తు ఏమిటి అంటే, మళ్ళీ చాలా అర్పణలు ఉన్నాయి, ఇవన్నీ అర్పించి దేవుని దగ్గర రక్షణ పొందుకోవాలనేది కాదు. ఒకే అర్పణ, మనం నిర్దోషమైన మనసాక్షి కలుగు నిమిత్తం తన కుమారుణ్ణి అర్పణగా స్వీకరించి మనల్ని కృపచేత రక్షించుకొని ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ భోజన పదార్థములను బట్టి, మళ్ళీ భౌతిక సంబంధమైన కట్టుబాట్లను బట్టి రక్షణలోనికి ప్రవేశించాలన్న ప్రయత్నం చేయకుండా క్రీస్తును ఆశ్రయించి క్రీస్తు మహిమలో మనం తొదమట్టుకు నిలిచి ఉండాలన్నటువంటి పిలుపు నిమిత్తం ఈ పత్రిక పంపబడింది. ఇది పిలుపు అర్థమైన వాడు మన గుర్తులు ఎలా ఉంటాయంటే 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ 12 విషయంలో తన జీవితంను కనిపెట్టుకొని కొనసాగించేటట్టుగా ఉంటాడు. ఇది దీని సారాంశం ప్రియమైన వాళ్ళ.